నాకంటూ ఉంది నా ప్రాణం. హలో హాయ్ గాయ్స్, వీడియో చూస్తున్నారు కదా. ఈరోజు అలా చేయబోతున్నాం అనుపమ గారి పిక్స్తో. యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఫుల్ పేజ్ లింక్ అండ్ ఫాంట్ లింక్ 2 వీడియోస్ లింక్ ఇస్తాను. ఆ వీడియోస్ కూడా ఇలా డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకోవాలి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ డైరెక్ట్గా ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేయండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోవాలి ఇలా ఉంటుంది. తర్వాత లిరిక్స్ ఉంటాయి, దానికి ఎఫెక్ట్స్ అన్నీ ఆల్రెడీ ఇచ్చేసే ఉంటాయి. ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది, దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్కి రండి. ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మీకు ఒక వీడియో ఇచ్చాను, 10 seconds ఉంటుంది ఈ వీడియో. సరే ఇది కాదు, ప్లస్ బటన్ లవ్ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, 10 seconds వీడియో ఇది. ఈ వీడియో లిరిక్స్ ఎంతవరకు అయితే ఉన్నాయో 6.18 milliseconds దగ్గర నుంచి డిలీట్ చేసేయండి రైట్ పార్ట్ అనేది. ఏం చేస్తారంటే దీన్ని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి పైన సెర్చ్లో విగ్నేట్ అనేది సెర్చ్ చేయండి. చూసారా ఈ ఎఫెక్ట్, స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేసి కింద డౌన్లో పంచ్ అవుట్ ఉంటుంది, దాన్ని ఇచ్చేసేయండి. ఈ సైజుని లెఫ్ట్ సైడ్కి ఇలా చేసుకొని ఫెదర్ అనేది పెంచుకోండి. ఫెదర్ పెంచి బ్యాక్ తీసుకోండి. ఇక్కడ బ్లెండింగ్ కనిపిస్తుంది కదా, బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ, దాని మీద క్లిక్ చేసుకోండి. రైట్ హ్యాండ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ చేసేయండి. ఇప్పుడు ఒకసారి చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ 6.18 milliseconds దగ్గరకు వచ్చేసి ప్లస్ బటన్ అండ్ మీడియా. ఇంకో వీడియో ఇచ్చాను చిన్నది క్లిప్, 1 seconds వీడియో ఉంటుంది. చూసారా, ఈ వీడియోని లెఫ్ట్ సైడ్ కట్ చేసుకోండి, ఇలా ఉంటుంది. ఇక్కడ అంతవరకు ఓకే. ఎలా వస్తుంది, ఇక్కడ నుంచి ఫొటోస్ వస్తాయి. ఇప్పుడు ఫొటోస్ చెప్తాను. ఈ ఫోటో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని ప్లస్ దాని మీద ఓపెన్ చేసి కలర్ అండ్ ఫీల్ స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఎవరిదైతే ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఫోటో పెట్టండి. నేను అనుపమ అది పెట్టి చూపిస్తాను. ఫోటో మీద క్లిక్ చేసి, సరే ఇది కాదు, ఫోటో మీద క్లిక్ చేసి ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. అంతవరకు ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే 8.7 milliseconds దగ్గరకు వచ్చేసి ప్లస్ బటన్ మీడియా, ఫొటోస్ యాడ్ చేయండి. మీ ఫోన్లో మ్యాక్సిమం తక్కువ ఫొటోసే యూజ్ అవుతాయి. ఫోటో యాడ్ చేసి ఫుల్ స్క్రీన్ జూమ్ చేసుకోండి. నేను ఒకసారి అన్నీ యాడ్ చేస్తాను, తర్వాత దానికి ఎఫెక్ట్స్ గురించి మాట్లాడదాం. అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి, జూమ్ చేసుకోండి. నేను ఎలా అయితే యాడ్ చేస్తున్నానో మీరు అలానే యాడ్ చేయండి. ఓకే, అన్నీ యాడ్ చేశారు కదా. ఇప్పుడు ఫస్ట్కి రండి. ఫస్ట్ ఫోటోకి వచ్చి దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఫోటో ఫస్ట్ కూడా కీ ఫ్రేమ్, మధ్యలో కీ ఫ్రేమ్, ఎండింగ్లో కీ ఫ్రేమ్. ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చి దీన్ని ఇలా సైడ్కి జరుపుకోండి, పూర్తిగా సైడ్కి జరుపుకోండి. మళ్ళీ లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చి ఈ సైడ్కి జరుపుకోండి. ఈ మధ్యలో సారీ ఇందాక 2 యాడ్ చేసిన అనుకుంటా. ఈ 2 మధ్యలోకి వచ్చి ఇక్కడ కర్వ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి. దీన్ని ఇలా పైకి జరపండి, దీన్ని ఇలా మళ్ళీ లాస్ట్ దగ్గరకు వచ్చి దీన్ని ఇలా సైడ్కి జరిపండి. ఇప్పుడు బ్యాక్ తీసుకోండి ఒకసారి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి ఇక్కడ టైల్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి మిర్రర్ ఆన్ చేసుకోండి. మిర్రర్ ఆన్ చేసినాక మళ్ళీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి ఇక్కడ బ్లర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి
మోషన్ బ్లర్ కనిపిస్తుంది కదా, 10వ ఎఫెక్ట్, దాని మీద క్లిక్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే టైర్స్లో మీరు మిర్రర్ ఆన్ చేస్తారు కదా, దాన్ని ఆఫ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇప్పుడు రెండో ఫోటో కాడకు వచ్చి మూమెంట్ ఆన్సర్ క్లిక్ చేసి ఫస్ట్లో కీ ఫ్రేమ్, మధ్యలో కీ ఫ్రేమ్, లాస్ట్లో కీ ఫ్రేమ్. ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చి ఈ సైడ్ జరుపుకోండి. ఇందాక ఆ సైడ్ జరిపారుగా, ఈసారి ఈ సైడ్ జరుపుకోండి. మళ్ళీ లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చి ఈ సైడ్ జరుపుకోండి. ఆ రెండు మధ్యలోకి వచ్చి ఇందాక కరువు ఆప్షన్ క్లిక్ చేసి ఇందా పైకి అన్నారు కదా, ఈసారి కింద కనండి. ఈ రెండింటి మధ్య కూడా అంతే సేమ్, ఈ సైడ్ జరుపుకోండి. సేమ్ దీనికి కూడా ఎఫెక్ట్స్ క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్, ఫైల్స్ యాడ్ చేయండి. మళ్ళీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి మోషన్ బ్లర్ యాడ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫోటో దగ్గరకు వచ్చేసి దాని మీద క్లిక్ చేసుకోండి. పైన ప్లస్ బటన్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. ఈ ఫోటోకి ఇచ్చేసాం కాబట్టి మళ్ళీ ఈ ఫోటోకి ఇవ్వండి. పేస్ట్ లేయర్, ఫస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఇంకో ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటోకి చేయండి. అలానే 1 by 1 చేయండి. మళ్ళీ లాస్ట్ ఫోటో, పేస్ట్ లేయర్. ఇప్పుడు సెకండ్ ఇంకో ఫోటో చేసాం కదా, దాన్ని కూడా అలానే కాపీ చేసుకోండి. కాపీ చేసి ఈ ఫోటో చేసాం కాబట్టి ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఈ ఫోటోకి చేయండి. పేస్ట్ వేయాలి పక్కన ఫస్ట్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. బ్యాక్ తీసుకోండి, ఈ ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ దీనికి చేయండి. ఇంతే వీడియో. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సేవ్ చేసుకోండి.